కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల మీద మోయలేనంత బరువుతో ఈ ధరలు పెంచడం కానీ, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవి విపరీతంగా ధరలు పెరిగినాయి. దీనివల్ల డైరెక్ట్గా పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడుకోవడానికి జరిగే నష్టమే కాకుండా ఇండైరెక్ట్గా ప్రజలందరికీ కూడా దీనివల్ల నష్టం జరుగుతుందనే దాని మీద అన్ని పార్టీల మీటింగ్లో ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు ఈ వ్యాక్సినేషన్ మొత్తం ప్రజలందరికీ ఉచితంగా వెంటనే వేయాలని, అది కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో రాకుండా బీపీఎల్ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలని. ఎందుకంటే కోవిడ్ 1, 2 ఈ సందర్భంగా పేద ప్రజలు మరీ నిరుపేదలుగా మారిపోయే పరిస్థితి, పనిచేస్తే కూడా దొరకని పరిస్థితి ఉంది. కాబట్టి అది వారికి 7,500 రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ వారి అకౌంట్లోకి చేయాలనేది ఆ రోజు మీటింగ్లో తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయం. దాంతోపాటు మామూలుగా చిన్న మధ్యతరగతి ఇండస్ట్రీస్ అవన్నీ ఈ కోవిడ్ వల్ల దెబ్బతినిపోవటం వల్ల పని దొరకనటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశం మొత్తంలో ఉంది. కాబట్టి ఏదైనా కొద్ది గొప్ప డబ్బు వచ్చే అవకాశం ఎన్ఆర్ఈజీపీ కింద ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో 100 రోజులు కాకుండా 200 రోజులు పని కల్పించాలని, ఇచ్చేటటువంటి ఈ వేజెస్ను డబుల్ చేయాలి. ఇప్పుడు ఎంత ఇస్తున్నారో దానికి రెట్టింపు వేజెస్ ఇస్తే దీనివల్ల పేద ప్రజలకు ఉపయోగపడింది అనే దాని మీద కూడా మరి ఆ రోజు చర్చ చేయటం జరిగింది. దాంతోపాటు రైతులకు సంబంధించి ఇప్పటికి కూడా ప్రపంచంలోనే ఇంతకాలం ఎక్కడ రైతు ఉద్యమాలు జరిగినాయని నేను అనుకోవటం లేదు. అంత పెద్ద ఎత్తున ఆ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఇప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఆ రైతులకి సపోర్ట్ చేస్తూ ఆ 3 బిల్లుల్ని విత్డ్రా చేసుకోవాలనే విషయం మీద కూడా ఆ రోజు జరిగినటువంటి మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రకంగా ఇంకా చాలా ప్రైవేటైజేషన్ విషయానికి వచ్చినప్పుడు మానిటైజేషన్ అనే కొత్త కార్యక్రమం ఒకటి తీసుకొని వచ్చారు. ప్రైవేటైజేషన్ 6,00,000 కోట్లు ప్రైవేటైజేషన్ ద్వారా, అంటే మానిటైజేషన్ ద్వారా ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేక్స్ని ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ప్రభుత్వాన్ని నడపాలనే ఆలోచనని కూడా పూర్తిగా ఆ రోజు మీటింగ్లో వ్యతిరేకించి దాని మీద భారతదేశ స్థాయిలో ఈ 19 పార్టీలు కూడా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉద్యమం చేయాలనే నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయంలో ఒక నిర్ణయం ఏం తీసుకున్నారంటే, ప్రతి రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి 30వ తారీఖు వరకు ఈ నిరసన కార్యక్రమాలు తీయాలనే నిర్ణయం. ఆ నిర్ణయంలో భాగంగా ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలు, అక్కడున్న 19 పార్టీల్లో ఉన్న పార్టీలు ఇక్కడ కూర్చొని ఏ రకమైనటువంటి కార్యక్రమాలు, విధి విధానాలు నిర్ణయించుకోవాలని అక్కడి నుంచి సర్కుల్ రావటం వల్ల నిన్న మగ్దుం భవన్లో మీటింగ్ పెట్టుకున్నాం. ముఖ్యమైన నిర్ణయం ఈ నెల 22వ తారీఖు ఇందిరా పార్కు దగ్గర ధర్నా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంది. ఏ రకంగా ఈ ప్రభుత్వ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయో వాటికి ప్రజలను కోటానికి చైతన్యం చేయడానికి ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా చేస్తూ మీటింగ్లో మాట్లాడటం జరిగింది. రెండవది, అప్పుడే ఒక డేట్ ఇచ్చారు, 27వ తారీఖున భారత్ బంద్ కార్యక్రమం చేయాలి. ఆ విషయంలో ఏ రకంగా మనం దాన్ని విజయవంతం చేయాలనే దాని మీద నిన్న మీటింగ్లో మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ, ఇతర సిపిఎం, సిపిఐ, తెలంగాణ జనసమితి, న్యూ డెమోక్రసీ అందరం కూడా మరి దీంట్లో పార్టిసిపేట్ చేసి 27వ తారీఖున కూడా
దాన్ని విజయవంతం చేయడానికి కావలసినటువంటి చర్యలన్నీ తీసుకోవడానికి మళ్ళీ రేపు వచ్చే 18వ తారీఖు, ఇవాళ 11 కదా, 18వ తారీఖు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పార్టీలందరితోని ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మాట్లాడతారని నిన్ననే వారు చెప్పడం జరిగింది. అది నేను మీటింగ్లో చెప్పాను. 18వ తారీఖు మళ్ళీ కూర్చోవటం జరిగింది. ఆ రోజు ఈ మనం ఏదైతే 22వ తారీఖు ధర్నా, 27 బంద్, దాని తర్వాత కలెక్టరేట్ ముట్టడి, ఏ డేట్స్లో తీసుకోవాలనేది వాటి కూడా నిర్ణయం చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో చేపట్టబోయే ఆందోళనకు సంబంధించి చాలా స్పష్టంగా వివరంగా తెలియపరిచారు. ఢిల్లీలో 19 ప్రతిపక్ష పార్టీలు సమావేశమై తీసుకున్న నిర్ణయాలని అంటే ప్రధానంగా దేశవ్యాప్త ఆందోళన అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగించాలని నిర్ణయించాయి. అందులో ప్రధానమైన అంశాలు నరేంద్ర మోడీ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలు, అందులో పూర్తిగా అన్ని రకాలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మేస్తూ కార్పొరేటీకరణకు పెద్దపీట వేస్తూ అంటే ఇక దేశాన్ని అమ్మడం అలాంటి చర్యలకు పాల్పడుతున్న పరిస్థితి కనపడుతుంది. అంటే మన జాతీయ సంపదే కొల్లగొట్టబడతాం. అందుకనే ఆనాడు స్వావలంబన, మన దేశాన్ని స్వాతంత్రం వచ్చినాక ఇప్పుడేమో ఈ ప్రభుత్వం స్వాకారం వైపు, పరాధీన వైపు నడిపిస్తున్నారు. అందుకనే ఈ 19 పార్టీలు ఇచ్చినటువంటి పిలుపులో ప్రధానంగా 11 అంశాలు రూపొందించబడి, అందులో ఇందాక తమ్మినేని గారు, మల్లు రవి గారు చెప్పినట్టుగా ఈ అంశాలపైన ఒక మిలిటెంట్ యాక్టివిటీ, ఒక ప్రజల భాగస్వామ్యం, అందులో బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు, ఆకలితో అల్లాడుతున్నటువంటి వర్గాలు, కోవిడ్లో చికిత్స అందనటువంటి అనేక మందికి వ్యాక్సిన్స్ ఇంకా కూడా 15% వారికి వేయడం, మిగతాది వేయకపోవడం, ఇలాంటి అనేక సమస్యలు కూడా ఇలా ఉన్నాయి. అందుకని దీనికి సంబంధించి మరి ఇందాక మనం అనుకున్న ఇక్కడ పిలిపించినట్టుగా ఈ 22వ తారీఖు నాడు దానికి సంబంధించి ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేపట్టడం, నిరసన ధర్నా చేయడం, ఆ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం, 27 జాతీయ స్థాయిలో రైతు సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ఈ 27 బంద్కు సంబంధించి సంపూర్ణంగా భాగస్వామ్యం చేయడం, ఇది సీరియస్గా ఈ అంశాన్ని తీసుకోవడం అనేది జరగాలని. అలాగే పోడు సమస్య పేరు కూడా ఇలా రోజు వింటున్నాం, రోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏ రోజు దాడులు జరగకుండా లేవు. దాడుల మధ్య పోడు సాగుదారులు ఒక రకంగా మానసిక వేదకు గురవుతూ ఉన్నారు. సీరియస్గా వాళ్ళ సమస్యలు, అసలు వాళ్ళను పచ్చటి పంటలను కూడా ధ్వంసం చేస్తూ బయటకు గెంటేస్తూ ఉన్నారు. పీడీ యాక్ట్ పెడతా ఉన్నారు, క్రిమినల్ కేసు పెడతా ఉన్నారు, పట్టా సర్టిఫికెట్లు ఉన్నా కూడా హింసిస్తూ ఉన్నారు. ఇలాంటి అనేక సమస్యలపైన కూడా మరి అక్టోబర్ 5న పెద్ద ఎత్తున ఇప్పటికే ప్రిపరేషన్స్ అవుతా ఉన్నాయి, రాస్తారోగ్యాలు చేయాలా. అందుకని ఈ అన్ని సమస్యలపైన కూడా ఇంకా భవిష్యత్తు కార్యక్రమానికి సంబంధించి కూడా మనం 18వ తారీఖు నాడు సమావేశమై దానిలో ఇంకా ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టాలా. జాతీయ పార్టీ ఇచ్చింది సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు, కాబట్టి వాటిని జయప్రదం చేసే లక్ష్యంగా మళ్ళీ 18 నాడు కూడా చర్చించుకొని ఒక రూపకల్పన చేసుకొని, కార్యక్రమానికి రూపకల్పన చేసుకొని తప్పనిసరిగా చేయాలా. ఇది ఒకసారి ఈ బీజేపీ ఎన్డీఏకు మరి చెక్కు పెట్టకపోతే దానికి మరి ప్రజల ఆందోళన ద్వారా, ప్రజలందరూ భాగస్వామ్యం ద్వారా, లేకపోతే ఇంకా ముందుకు అడుగు వేసే పరిస్థితి, మానిటైజేషన్ కానీ లేకుంటే ఇంక ఇతర ప్రైవేటైజేషన్ కానీ అన్ని రకాలు కూడా లాభాలు ఉన్న వాటిని కూడా అమ్మకం కానీ ఇవన్నీ బ్రేక్ కావాలంటే ప్రజాందోళన, పోరాటాలు తప్ప. పోరాటాలు చేస్తేనే స్వాతంత్రం వచ్చింది, పోరాటాలు చేస్తేనే తెలంగాణ వచ్చింది, పోరాటాలు చేస్తేనే బీజేపీ ఎన్డీఏ ఆగడాలను ఎండగట్టొచ్చు అని చెప్పి నేను తెలియపరుస్తూ సిపిఐ పార్టీ ఈ పోరాటాల్లో ప్రధాన అందరితో పాటు మేము కూడా ముందు వరుసలో ఉంటామని చెప్పి తెలియపరుస్తున్నాం. చాలా కాలం తర్వాత 2000 సంవత్సరం గుర్తుకొస్తుంది. విద్యుత్ ఉద్యమంలో ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రజల సమస్యల మీద ఉద్యమించాం.
విజయం సాధించాం. తిరిగి ఒక 11 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఏకమై ప్రజా సమస్యల మీద ఉద్యమించడానికి పూనుకోవటం ఒక మంచి పరిణామం. ఇది మిగిలినటువంటి రాజకీయ పార్టీ ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాం, ఆకాంక్షిస్తున్నాం. బీజేపీ ఆర్ఎస్ఎస్ ల ప్రభుత్వం, మోడీ ఆధ్వర్యాన్ని ఉన్నటువంటి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంతో సహా ప్రభుత్వ రంగం, ఇతర రంగ దేశ వనరులన్నిటినీ కూడా దేశంలోని కార్పొరేట్లకు, దేశీయ బహుళజాతి సంస్థలకు దారాదత్తం చేయటానికి కంకణం కట్టుకొని వ్యవహరిస్తుంది. అన్ని తరగతుల ప్రజల మీద, కార్మికులు, రైతాంగం, దళితులు, ఆదివాసులు, మహిళలు అందరి మీద కూడా వాళ్ళ హక్కుల మీద దాడి సాగిస్తుంది. ఆ విధంగా అయినటువంటి దాడిలో భాగమే వ్యవసాయ రంగంలో తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు. ఇవి గత 13 నెలలుగా ఆయన గత సంవత్సరం జూన్ 5వ తారీఖున రైతు నల్ల చట్టాలు వ్యవసాయ సంస్కరణల పేరిట, రైతుల ఆదాయం పేరిట, వ్యవసాయంలో సంక్షోభాన్ని పరిష్కరించే పేరిట తీసుకొచ్చినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా గత 13 నెలలుగా, ముఖ్యంగా నవంబర్ 26వ తారీఖు నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో గత 10 నెలలుగా ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతుంది. ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తూ కనీసం చర్చలకు కూడా రానటువంటి స్థితి ఏర్పడింది. విషమ షరతులు పెట్టి ఇవన్నీ అంగీకరిస్తేనే మేము చర్చలకు పిలుస్తామనేటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరి తీసుకుంది. అలాగే కార్మిక వర్గ హక్కుల్ని హరిస్తూ లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. మిగిలి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మన వాళ్ళు వివరించారు. మేము కోరుతుంది వాళ్ళ దేశానికి తిండి పెడుతున్నటువంటి, దేశానికి జీవనాధారమైనటువంటి 100కి సగం మంది పైగా జీవనాధారంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నటువంటి సంస్కరణలు. అంటే ఈ వ్యవసాయ రంగంలో గత 2 దశాబ్దాలుగా తీవ్రమైన సంక్షోభం కొనసాగుతుంది. దీనికి స్వేచ్ఛా మార్కెట్, బహుళజాతి కంపెనీలకి, కార్పొరేట్ సంస్థలకి అప్పగించటం అనేటువంటిది పరిష్కారంగా వాళ్ళు చూపిస్తున్నారు. ఇటువంటి విధానాలు, స్వేచ్ఛా మార్కెట్ విధానాలు సామ్రాజ్యవాద దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో అమలు జరిగినాయి. అక్కడ చిన్నకారు, సన్నకారు రైతాంగం అంతా కూడా నాశనం అయిపోయింది. మధ్యతరగతి రైతాంగంతో సహా భూములు కోల్పోయారు. చివరికి శ్రామికులుగా మారారు. మన దేశంలో కూడా అటువంటి ప్రమాదం ఉంది. మన ఆహార భద్రతకు ప్రమాదం ఉంది. ప్రజా పంపిణీ వ్యవస్థ రద్దవుతుంది. కనీస మద్దతు ధరల విధానం రద్దవుతుంది. ఇది దేశ ప్రజలందరి సమస్య. ఇది కనుక ఈనాడు రైతాంగ ఉద్యమం దేశవ్యాప్తంగా సాగుతున్నటువంటి ప్రజలందరి ఉద్యమంగా భావించాల్సి ఉంది. ఆ విధంగా అన్ని తరగతి ప్రజలు కూడా మద్దతు ఇచ్చి దీనికి సంఘీభావంగా నిలిచారు. అందుకని ఈ ఉద్యమం బలోపేతంగా కొనసాగగలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరికి వ్యతిరేకంగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని, తదితర మనం మిత్రులు చెప్పినటువంటి డిమాండ్స్ అన్నింటి మీద మేము కూడా ఆ డిమాండ్స్ అన్నింటినీ పూర్తిగా బలపరుస్తున్నాం. ఏఐకేసీసీ కానీ, కిసాన్ సంయుక్త మోర్చా కానీ. కిసాన్ సంయుక్త మోర్చా గత నెల 26, 27 తారీఖుల్లో ఢిల్లీలో జాతీయ కన్వెన్షన్ జరిగింది. అందుట్లో భారత బంధు పిలిపోవడం జరిగింది. ఆ బంధుకు అందరూ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు తెలియజేస్తున్నాయి. మన రాష్ట్రంలో కూడా మద్దతు తెలియజేస్తున్నాయి. ఈ బంధు పూర్తి విజయవంతం కావటం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తరగతుల ప్రజలు కూడా దీన్ని సహకరించాలని, వ్యాపార వర్గాలు, కార్మిక వర్గాలు, ట్రాన్స్పోర్ట్ అందరూ కూడా సహకరించి విజయవంతం చేయడం కోసం సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రైవేటీకరణ జోరు అందుకున్న ఈ దశలో ఉన్న పబ్లిక్ సెక్టర్ మొత్తాన్ని కూడా పీకేస్తున్న స్థితి ఉంది. పబ్లిక్ సెక్టర్ రంగంలో లాభాలు వస్తున్నా, పబ్లిక్ మనీతో నడుస్తున్న పబ్లిక్ సెక్టార్ని మొత్తాన్ని రద్దు చేయడానికి కావలసిన కుట్రలు, కుయుక్తులు నడుస్తున్నాయి. రైల్వే ప్లాట్ఫామ్ మీద నేను టీఎంఏ అనే పెద్ద మనిషి పైన కూర్చున్న ఆయన ప్లాట్ఫామ్లు బాగు చేస్తారనుకుంటాం కానీ అమ్ముకుంటాడు, రైలునే అమ్ముకుంటాడు, రైల్వే స్టేషన్లనే అమ్ముకుంటాడు. అట్లే విశాఖ ఉక్కుని మీరు చూస్తున్నారు, ఎంత లాభాలతోటి ఎన్ని వేల ఎకరాల భూములు ఉన్నదాన్ని ఎంత తక్కువగా అగ్గోవుకు అమ్మేస్తున్నారు. అట్లా అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలు రద్దు చేస్తున్నారు.
మరోవైపు కార్మిక వర్గం ఎన్నో సంవత్సరాల నుంచి పుట్టిన దగ్గర నుంచి పోరాడి హక్కులు సాధించుకొని మన దేశంలో కూడా 44 చట్టాలు కార్మిక చట్టాలు ఉంటే పార్లమెంటులో ప్రతిపక్షాలు లేని సమయంలో గంటలోనే 44 చట్టాలని 4 కోడుగా మార్చుతూ గత 23న ఇదే నెల 23వ తేదీన పార్లమెంటులో చట్టాన్ని ఆమోదించారు. ఈ 4 కోడ్స్ తోటి జరిగేది ఏంటంటే చట్టం ఏదైనా ఉంటే దాంట్లో లోపాలని సరిచేసి ఇంకా ఉపయోగపడేటట్టు చేయాలి. కానీ ఉన్న హక్కుల్ని రద్దు చేస్తూ పెట్టుబడిదారులకి కార్మిక వర్గానికి ఉరితాడేసి పెట్టుబడిదారులకు లాభాలు తీసుకొచ్చేటట్లుగా లేబర్ ఇన్స్పెక్టర్లు రద్దు, బార్గెనింగ్ రద్దు, సమ్మెలు చేసడం రద్దు, యూనియన్ పెట్టుకోవడం రద్దు, ఇట్లా అన్ని రద్దులు చేసేశారు. అంటే కార్మిక వర్గానికి ఏ హక్కు లేకుండా చేయడానికి కావలసిన కుట్ర ఇందులో ఉంది. అందుకే ఆ 4 కోడ్స్ను కూడా వెనక్కి తీసుకోవాలని, కార్మిక చట్టాలని అమలు జరపాలని కూడా ఈ డిమాండ్లలో మరొక డిమాండ్ ఉంది. వీటన్నిటితో పాటు వీళ్ళు ఈ ప్రభుత్వం ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం ఎవరిని వదలటం లేదు. పెట్రోల్ ధరలు ఎట్లా పెంచిందో మీరు చూశారు. ట్యాక్సీలు ఎంత ఉన్నాయి, అసలు కంటే కొస ఎక్కువ ఉంది. ట్యాక్సీలు ఎట్లా పెరిగినాయి. ఇవాళ కరోనాతోటి అలల్లాడుతున్న ప్రజలు కరోనా నుంచి బయటపడటానికి రవాణా సౌకర్యం లేక ఉమ్మడిగా పోలేక బస్సులలో పబ్లిక్ రవాణాలో పోలేక వెహికల్స్ వాడుతున్నారు. అందరూ 2 వీలర్సో 4 వీలర్సో అందరూ రోడ్డు అయిన వాడియే ఉంటున్నాయి. ఈలోపు ఇంకా దాడి ఎట్లా జరుగుతుంది, ఈ పెట్రోల్ ధరలు ఎట్లా పెంచారనే విషయాన్ని చూస్తే ఎంత ఘోరంగా ఉందో చూడండి. అన్నిటి మీద ట్యాక్స్, జీఎస్టీ అన్నిటితోటి మొత్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్న స్థితి ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులందరూ ఈ ఉద్యమాన్ని బలపరుస్తున్నారు. అందుకే రేపు ఈ బంద్ కార్యక్రమంలో కానీ మిగతా అన్ని కార్యక్రమంలో కానీ ఆదివాసీల మీద జరుగుతున్న దాడుల్ని మీరు చూస్తున్నారు. దానికి సంబంధించి కూడా వీటన్నిటికి వ్యతిరేకంగా జరిగే ఈ ఉద్యమంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తన పాత్రని పోషిస్తుందని తెలియజేస్తూ ఈ అందరం కలిసి ఇంతకుముందే చెప్పినట్టు విద్యుత్ ఉద్యమంలో ఎట్లా ఉద్యమాన్ని మిలిటెంట్గా తీసుకెళ్లి దాన్ని వెనక్కి నెట్టగలిగామో అలా నెట్టగలగటానికి దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం వస్తుందని ఆశిస్తూ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ ఉద్యమం ముందుకు తీసుకోవడానికి మీ అందరి తోడ్పాటుతోటి తప్పనిసరి ప్రతిఘటిస్తామని, తప్పనిసరి వ్యతిరేకిద్దామని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీడియా మిత్రులకు వందనాలు. అన్ని విషయాలు మిత్రులు కూలంకుషంగా వివరించింది. చెప్పేది ఒకటే, సారాంశంలో ప్రభుత్వ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఇవాళ ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రత్యేకించి ఈ ఆరోగ్య ఆర్థిక సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో బతుకుదెరువు కోల్పోయినటువంటి వాళ్ళు, కార్మికులు, సాధారణ ప్రజలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళను ఆదుకోవటానికి కావలసిన విధానాలు రావాలని అన్ని పార్టీలు కోరుతున్నప్పటికీ ప్రభుత్వాల నుంచి స్పందన లేదు. కోర్టులు కూడా చాలా సూచనలు చేసినాయి. అటు కోవిడ్ విషయంలో నియంత్రణ కోసం కానీ, కోవిడ్తో చనిపోయిన కుటుంబాలను ఆదుకునే విషయంలో కానీ, కోవిడ్ కారణంగా బతుకుదెరువు కోల్పోయినటువంటి వాళ్లకు ఒక జీవనాధారం కల్పించే విషయంలోనూ, పోడు రైతుల విషయంలోనూ చాలా సూచనలు చేసినాయి. వాటిని కూడా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. అన్ని పోరాట ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి చివరాఖరికి ప్రత్యక్ష పోరాటం ఒకటే మిగిలి ఉంది. ఆ ప్రత్యక్ష పోరాటం మన రాష్ట్రంలో 3 భిన్నమైన పాయలుగా ప్రారంభమై నిన్న అందరం కూర్చొని వీటిని సమన్వయపరుచుకొని ఒక నిరసన కార్యక్రమంగా దీన్ని పెంపొందించడం జరిగింది. 20 నుంచి మొదలవుతుంది. ప్రిపరేషన్ అయితే రేపటి నుంచే. వాస్తవానికి రేపు ఒక సదస్సు ఉంది, రైతు సదస్సు. ఎల్లుండి పోడు రైతుల సదస్సు ఉంది. తయారీలు జరుగుతూ ఉన్నాయి. వీటి కొనసాగింపుగా 20 నుంచి ఒక భారీ నిరసన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ సదస్సులు జరుగుతాయి. ఈ సదస్సులకు కొనసాగింపుగా 22 నాడు మహాధర్నా ఉంటుంది, 27 నాడు భారత్ బంద్ ఉంది, 5 అక్టోబర్ నాడు పోడు రైతుల రాస్తారోకో కార్యక్రమాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను విజయవంతం చేయటం మినహా ఇవాళ మనల్ని పట్టి పీడిస్తున్న ఈ సమస్యలకు ఇంకో పరిష్కార మార్గం ఏది లేదని తలిచినాం కాబట్టే ప్రత్యక్షంగా ఇక పోరాటాల్లోకి దిగవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఈ అవసరాన్ని ప్రజలు కూడా సానుకూలంగా అర్థం చేసుకొని సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి, 3 కార్యక్రమాలను విజయవంతం చేయటానికి తోడ్పాటు అందించవలసిందిగా కోరుతున్నాం. ప్రత్యేకించి ఇందులో అందరం కూడా అడుగుతున్నది ఏంటంటే పెట్రోల్ డీజిల్ రేట్లు, గ్యాస్ రేట్లు తగ్గించమని,
విపరీతమైన భారంగా మారిపోయినాయి. బయటికి బండి తీయాలంటే చాలు 10 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇది ఈ నేపథ్యంలో ఇవన్నింటికి ధరల తగ్గింపు కోసం కానీ, కోవిడ్ విషయంలో వైద్యం కోసం కానీ, చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం కానీ, ఉపాధి కోల్పోయిన వారికి సహాయం కోసం కానీ, అదేవిధంగా ఉపాధి హామీని విస్తృతపరచాలని కానీ, ఇవన్నింటి మీద ఇవాళ మనం పోడు చట్టాలను అమలు చేయాలి, రైతులకు ఇబ్బంది కలిగించే చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఇవాళ డిమాండ్తో జరిగే సెప్టెంబర్ 22 మహాధర్నాను హైదరాబాద్లో జరుగుతుంది ఇందిరా పార్క్ వద్ద. దాన్ని 27 నాడు జరిగే భారత్ బంద్ను, అక్టోబర్ 5 నాడు జరిగేటువంటి పోడు రైతు రాస్తారోకోను, వీటిని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ప్రజలందరినీ సమిష్టిగా ఇక్కడున్న అన్ని పార్టీలను కోరుతా ఉన్నాం. బయట ఉన్న అన్ని సంఘాలు కూడా ఇప్పటికే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరం కలిసి ఏకోన్ముఖంగా ప్రజానుకూల విధానాల సాధన కోసం కదలవలసిన సమయం కాబట్టి ఈ ఆందోళనని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాల్లో కూడా ఇదే విధంగా పార్టీలు కూర్చొని సమన్వయపరుచుకొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి పూనుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.